బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినమున ఎలాగున్న ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, నీ పునరుత్థాన దినమున ఎలాగున నీ బిడలమైన మేము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమున వాక్య భాగంలోనికి మేము వెలుచు ఉండగా మీరే నీ వాక్యములో నుండి ప్రభువా మా అందరితో స్పష్టముగా మాట్లాడమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిస్పీయుడు అయిన ఏలియా అహాబు యొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను
నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబు రాజు యొద్దకు వచ్చి, లేక ఇశ్రాయేలు రాజైన అహాబు యొద్దకు వచ్చి ఒక ప్రకటన చేశాడు. ఏంటి ఆ ప్రకటన అంటే, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అని చెప్తూ ఉన్నాడు. నిజంగా దైవజనుడైన ఏలియా ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నాడు అని అంటే, రాజుగారి సన్నిధిని నిలవబడి ఉన్నాడు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అనే మాట పలికాడు. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటనంటే, దైవజనుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుని సన్నిధి ఉంటది అని మనం గమనించాలి. కనుక ఏలియా రాజుగారి సముఖములో నిలవబడి, ఏలియా రాజుగారి సన్నిధిలో నిలవబడి అంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేళ్ల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక యెహోవా మాట ప్రకారంగా ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను కురవదు అని ప్రకటించి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాజుల గ్రంథములో 16వ అధ్యాయము చివరి వచనాలు కూడా మనం చదువుకుంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల రాజైన అహాబు కూడా తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి బయలు దేవతలకు బలిపీఠాలు కట్టి బయలు దేవతను పూజించినట్లుగా, బయలు దేవతను ఆరాధన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవాను పూజించకుండా బయలు దేవతను పూజించడం ప్రారంభించారో దేవునికి కోపం వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇజ్రాయేలు దేశం మీదకి 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువును పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగం అదే. దైవజనుడైన ఏలియా ఇశ్రాయేలీల రాజైన అహాబు యొద్దకు వెళ్లి అంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించి వెళ్ళిపోయాడు. ఏమండి, అతడు ప్రకటించి వెళ్ళిన క్షణము నుంచి వర్షం కురవడం ఆగిపోయింది, మంచు కురవడం ఆగిపోయింది. వర్షాలు లేని కారణం చేత పంటలు పండలేదు. ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎంతకాలం కొనసాగిందంటే 3.5 సంవత్సరాలు కొనసాగినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుని బిడలారా, దేవుని బిడలైన ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి, తమ దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను పూజించేవారో ఆ సమయంలో దేవుడు కరువును పనిష్మెంట్ గా వాళ్ళ మీదకి పంపిస్తూ ఉండేవాడు. ఇక్కడ కూడా దేవుని ప్రజల మీదకి కరువును పనిష్మెంట్ గా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కరువు కాలంలో దేవుడు తన సేవకుడైన ఏలియాను అద్భుతంగా పోషించాడండి. కరువు వచ్చినా దేవుడు తన సేవకుని పోషించడం మానలేదు. దేవుడు ఏలియాతో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దేవుని వాక్యంలో రాయబడి ఉంది,
2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము. వాగు నీరు నీవు త్రాగుదువు. అచటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన సేవకుడైన ఏలియాను కరువు కాలంలో పోషించడం ఎంత మాత్రం కూడా ఆపివేయలేదు. దేవుడు తన సేవకుడైన ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా, నీవు ఇక్కడ నుంచి లేచి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నీవు దాగియుండు. ఏలియాను దేవుడు లాక్డౌన్ లో పెట్టాడు. ఆ కెరూతు వాగు దగ్గర ఏలియాను దాగి ఉండమన్నాడు కరువు కాలంలో. ఎందుకు అని అంటే, ఆ వాగు నీరు నీవు త్రాగు, అంత మాత్రమే కాదు, అక్కడికి నీకు ఆహారం తెచ్చినట్లుగా నేను నీకు కాకులకు ఆజ్ఞాపిస్తాను. కాకులు నీకు ఉదయమున సాయంత్రమున రొట్టెను మాంసమును తీసుకుని వస్తాయి అని దేవుడు ఏలియాకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దైవజనుడైన ఏలియా దేవుని మాట విని అక్కడి నుంచి ప్రయాణమై కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, కెరూతు వాగు అనగా అర్థం ఏంటనంటే సన్నని లోయలో పారు వాగు. సన్నని లోయలో నీరు పారుతూ ఉంటదట. దాన్ని ఏమన్నారు అని అంటే కెరూతు వాగు అన్నారు. దేవుని బిడ్డలారా, కనుక ఏలియా అక్కడికి వెళ్ళాడు. ఆ కరువు కాలంలో ఆ కెరూతు వాగు నీళ్లు త్రాగాడు. అంత మాత్రమే కాదు, ఉదయమున సాయంకాలమున కాకులు ఆయనకు ఆహారం తెచ్చినాయి అంట. కాకులు ఏం తెచ్చినాయో తెలుసా? రొట్టెను తెచ్చినాయి, మాంసమును కూడా తెచ్చినాయి. కాకులు ఎలాంటివి అంటే పిసునుగొంటివి. కాకులు ఎలాంటివి అంటే ఏదైనా ఒక తిను పదార్థం కనిపించినప్పుడు దానిని ఎత్తుకుపోతాయి. కాకుల స్వభావం ఎత్తుకుపోయే స్వభావం. అయితే దేవుడు వాటి స్వభావాన్ని మార్చి దేవుడు తన సేవకుడైన ఏలియాను కరువు కాలంలో అద్భుతంగా పోషించాడు. ఎలాగునంటే కొంతకాలము కాకుల చేత పోషించాడు. కాకులు ఉదయమున సాయంకాలమున రొట్టెను మాంసమును తీసుకుని వచ్చి ఆయనకు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనుడైన ఏలియా వాటిని తిని ఆ కెరూతు వాగు నీళ్లు త్రాగుతూ కొంతకాలం గడిపాడు. అయితే కొంతకాలం అయ్యేసరికి ఆ వాగులో నీళ్లు ఎండిపోయినాయి అంట. ఆ వాగులో నీళ్లు ఎండిపోయినప్పుడు కాకులు కూడా రావడం మానేసినాయి. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఏలియా కాకుల వైపు చూడలేదు గాని దేవుని వైపు చూచాడు. నిజమైన సేవకుడు కాకుల వైపు చూడండి. నిజమైన సేవకుడు మనుషుల వైపు చూడండి. నిజమైన సేవకుడు దేవుని వైపు మాత్రమే చూస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. నిజమైన సేవకుడు దేవుని సహాయం కొరకు మాత్రమే కనిపెడతాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఏలియా నాకు కాకులు వస్తాయిలే, కాకుల ఆహారం తెస్తాయిలే అని చెప్పి కాకుల వైపు చూడలేదు గాని దేవుని వైపు చూచాడు. అందుచేత మరలా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై చెప్పాడు, ఏలియా నీవు ఇదిగో ఈ వాగు నీరు ఎండిపోయింది కనుక నువ్వేం చేస్తావంటే ఇక్కడి నుంచి సారేపతు అను ఊరికి వెళ్ళు. అక్కడ నిన్ను పోషించడానికి ఒక వెధవరాలికి నేను ఆజ్ఞ ఇచ్చాను, లేక ఒక ఎదవరాలిని నేను నియమించాను అని దేవుడు ఏలియాతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుని బిడ్డలారా, దేవుడు ఏలియాకి చెప్తున్నాడు రెండవ మారు ప్రత్యక్షమై. మొట్టమొదటిగా ప్రత్యక్షమై చెప్పాడు, నీవు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు, కాకుల చేత నిన్ను పోషిస్తాను అని సెలవిచ్చిన దేవుడు ఆ కరువు కాలంలో తన సేవకుడైన ఏలియాను అద్భుతంగా కాకుల చేత పోషించాడు. ఆ వాగు నీరు ఎండిపోయాక మరలా రెండవ మారు దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై చెబుతున్నాడు, ఏలియా నీవెక్కడి నుంచి లేచి ఇదిగో సీదోను పట్టణ సంబంధమైన సారేపతుకు వెళ్ళు, అచ్చట నీవుండు, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక వెధవరాలికి నేను సెలవిచ్చాను. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తన సేవకుణ్ణి ఒక్క వెధవరాల ద్వారా పోషించగలడు అనే సత్యాన్ని గమనించాలి. మేము ఉద్యోగస్తులే, మేము గుడికి వెళ్ళడం మానేసాం, పాస్టర్ గారికి దశంభాగాలు ఇవ్వడం మానేసాం, ఇంకా పాస్టర్ గారు బ్రతకలేడు అని అనుకుంటే అది నీ బుద్ధిహీనత. కనుక నువ్వు దశంభాగాలు ఇవ్వడం మానేస్తే దేవుడు తన సేవకుని పోషించడం మానడు. ఒక్క వెధవరాల ద్వారా దేవుడు తన సేవకుని పోషిస్తాడు. ధనవంతులు అక్కర్లేదు దేవుడు తన సేవకుని పోషించడానికి, ఉద్యోగస్తులు అక్కర్లేదు దేవుడు తన సేవకుని పోషించడానికి, వెధవరాలి ద్వారా కూడా దేవుడు తన సేవకుని పోషిస్తాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? మేము దశమ భాగాలు ఇస్తున్నాం కనుక పాస్టర్ గారు పోషించబడుతున్నాడు అని తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు కొంతమంది విశ్వాసులు. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన తప్పుడు ఆలోచన, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన పలికి మారిన ఆలోచన అని నువ్వు గమనించాలి. దేవుడు తన సేవకును పోషించాలి అని అంటే కాకుల ద్వారా పోషించగలడు. దేవుడు తన సేవకును పోషించాలి అని అంటే భర్త చనిపోయిన వెధవరాల ద్వారా కూడా పోషించగలడు అనే సత్యాన్ని గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాట విని దైవజనుడైన ఏలియా కెరూతు వాగు దగ్గర నుంచి సారేపతు అనే ఊరికి వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళినప్పుడు ఆ ఊరి గవినిలో లేక ఆ ఊరికి బయట వెధవరాలు పొలలు ఏరుకుంటూ ఉందట, కట్టెలు ఏరుకుంటూ ఉందంట. ఆమెను దైవజనుడు చూచి పిలిచాడు, అమ్మా అని ఆమెను పిలిచాడు. పిలిచి అంటున్నాడు, త్రాగడానికి నాకు కొంచెం నీళ్ళు అమ్మా అని అడిగాడు. ఆమె వెళ్ళి మంచినీళ్లు తీసుకుని వస్తూ ఉండగా తీసుకుని రాగానే ఆ మంచినీళ్లు తీసుకుని త్రాగి, ఏమండి ఆ విధవరాలితో దైవజనుడు ఏమన్నాడో తెలుసా? అమ్మా నీ దగ్గర ఏమైనా తినడానికి ఉంటే పెట్టు అని అడిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది చూడండి, 11వ వచనం. ఆమె నీళ్లు తేబోగుచుండగా అతడామెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. కనుక ఆమె మంచినీళ్లు తీసుకుని వచ్చిన తర్వాత దైవజనుడు ఆమెను ఏమన్నాడో తెలుసా? అమ్మా నాకు కొంచెం రొట్టె ముక్క కూడా తీసుకునిరా అని అడిగితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా ఇది ఏ కాలమో నీకు తెలుసా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో నీకు తెలుసా? భయంకరమైన కరువు దేశంలో తాండవం ఆడుతుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రొట్టె తమ్మని నువ్వు ఎలాగడుగుతున్నావయ్యా? ఇదిగో నా నూనె బుడ్డలో కొంచెము నూనె ఉంది, నా తొట్టెలో కొంచెము పిండి మాత్రమే ఉంది, ఈ రోజుకి మాత్రమే వస్తాయి, వాటిని చేసుకుని తిని
ఇక నేను నా కుమారుడు ఈ రోజుతో వాటిని తినేసి రేపటి నుంచి పస్తులుందాం అని అనుకుంటున్నాం. ఈ కరువు కాలంలో ఇంకా మా పని చనిపోవడమే అని మేము తలస్తూ ఉన్నాం అని ఈ విధవరాలు దైవజనుడితో చెప్తే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఏమండి, చక్కటి మాట దైవజనుడు ఆమెతో చెప్పినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, ఆ 13వ వచనంలో దైవజనుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము చేసి మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడకును అప్పములు చేసుకును. దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ దైవజనుడు ఈ విధవరాలతో చక్కటి మాట చెప్పి, యెహోవా వర్షము కురిపించు వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవుని బిడ్డలారా, కనుక దైవజనుడు చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళి నువ్వు చెప్పినట్లుగా చెయ్యి. అయితే మొదట నువ్వేం చేస్తావో తెలుసా? నాకొక చిన్న అప్పమును మొదటగా చేసి నా యొద్దకు తీసుకునిరా, అప్పుడు నీకును నీ కుమారునికి అప్పములు చేసుకో. అలాగూ చేసినప్పుడు భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు కూడా నీ తొట్టిలో ఉన్న పిండే తక్కువ కాదు, నీ నూనె బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పగానే ఈ విధవరాలు వెళ్లి దైవజనుడు చెప్పినట్లుగా చేసిందండి. చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అద్భుతంగా ఆ కరువు కాలమంతా ఆ విధవరాలు కుమారుణ్ణి అలాగే దైవజనుడు కూడా ఆ కరువు కాలమంతా ఆ విధవరాలి ఇంట్లోనే ఉన్నాడని వాక్యం చెబుతుంది. విధవరాలి కుమారుణ్ణి దైవజనుని కూడా ఆ కరువు కాలమంతా ఆ 3.5 సంవత్సరాలు కూడా దేవుడు అద్భుతంగా పోషించాడండి. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆ తొట్టిలో ఉన్న పిండే అయిపోలేదు, నూనె బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు. అవి అలాగున పెరుగుతూ వచ్చాయి. దేవుడు వాటిని సమృద్ధిగా అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, కనుక కరువు కాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో, మన శ్రమలో మన మనుషుల వైపు మాత్రం కాదు గాని దేవుని వైపు మనం చూడగలిగితే దేవుడు తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకు అందిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, కనుక లూకా సువార్తలో 4వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలీల దేశములోనట అనేక మంది విధవరాలు ఉండినప్పటికీ సారేపతులో ఉన్న విధవరాలి దగ్గరికి మాత్రమే దైవజనుడు పంపించబడ్డాడు అనే మాట రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? ఈ విధవరాలు దేవుని మీద ఆధారపడిందండి. కరువులో దేవుని మీద ఆధారపడింది, కరువులో దేవుని వైపు చూచింది. కనుక ఇశ్రాయేలీల దేశములో ఇంకాను అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ ఈ సారేపతు ఊరిలో ఉన్న విధవరాలి దగ్గరికి మాత్రమే దైవజనుడైన ఏలియా పంపించబడ్డాడు అనే సత్యాన్ని గమనించాలి. కనుక దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుడు వారిని అద్భుతంగా పోషిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక మన మనుషుల మీద ఆధారపడే వారిగా ఉండకూడదు, మనుషులను నమ్ముకునే వారిగా ఉండకూడదు, మన బలాన్ని నమ్ముకునే వారిగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని నమ్ముకునే వారిగా ఉంటే, దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉంటే
అది ఎలాంటి కరువైనా దేవుడు అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక మన శ్రమలో మనం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవునిని మాత్రమే ఆశ్రయించాలండి. దేవుని ఆశ్రయించే వారికి ఏం కలుగుతుందో తెలుసా? దేవుని ఆశ్రయించే వారిని దేవుడు ఎలా పోషిస్తాడో తెలుసా? 34వ కీర్తన 10వ వచనంలో చక్కటి మాట దావీదు చెప్తూ ఉన్నాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఉండును కాని యెహోవాను ఆశ్రయించు నరునికి ఏ విధమైన మేలును కొదువ కాదు అని రాయబడింది. ఒక్కొక్కసారట అడవిలో సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటాయట. సింహం అడవి అంతటికి రాజండి. ఒక్కొక్కసారి రాజుగారి పిల్లలైనా ఆకలితో ఉంటారు గాని దేవుడు తన బిడలను పస్తులుంచే దేవుడు కాదు. దేవుడు తన బిడలను అద్భుతంగా పోషించే దేవుడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. సింహపు పిల్లలైనా ఒకవేళ లేమి కలిగి ఉంటాయంట. అయితే యెహోవాను ఆశ్రయించు నరునికట దేవుడు ఏ విధమైన మేలును కొదువ చేసే దేవుడు కాదు. అలాగే 23వ కీర్తన 1వ వచనంలో కూడా దావీదు చక్కటి మాట చెప్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాటను చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక యెహోవాను మనం కాపరిగా కలిగి ఉంటే ఆయన మనకి ఏ విధమైన లేమిని కొదువను కలిగించేవాడు కాదు, సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించేవాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక ఏమండి, ఇజ్రాయేలు దేశంలో అహబు రాజు దినాల్లో ఇజ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాలు కఠినమైన కరువు తాండవబడినప్పుడు ఆ కరువు కాలంలో దేవుడు తన సేవకుడైన ఏలియాను అద్భుతంగా పోషించాడు. ఎందుకంటే ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగే సారేపతిలో ఉన్న వెధవరాల్ని కూడా అద్భుతంగా పోషించాడు. ఎందుకంటే ఆ వెధవరాలు కూడా దేవుని మీద ఆధారపడింది. కనుక మన కరువులో, మన శ్రమలో మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండి దేవుని ఆశ్చర్యకరమైన సహాయాన్ని మన జీవితాల్లో మనం అనుభవించే వారిగా మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇదిగో ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి నాయన. నీ పునరుత్థాన దినమున ఎందరైతే ప్రభువా ఇదిగో యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, బిడలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మీరు మాకు అప్పగించిన సంఘ బిడలను, వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ లాక్డౌన్ దినములన్నీ మీరే అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీ బిడలను పోషించండి. ఈ కరోనా వైరస్ నుంచి నాయన ఇదిగో సంఘ బిడలను, అలాగే మా దేశ ప్రజలను కూడా మీరు తప్పించండి నాయన. నీ కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయమున ఈ ఆరాధన ముగించుకుని మేము వెళ్ళుచుండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభు రాకడ పర్యంతము సదాకాలం మనకందరికి నీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.